చేయడానికి వెళ్ళాలి కదా. ఆ, అయితే నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి. నాకు కూడా ధ్యానం చేయడం నేర్పించండి. హ? హ, చిన్నాచార్య, నువ్వు చిన్న పిల్లాడివి. నువ్వు పెద్దయిన తర్వాత మేము నీకు ధ్యానం చేసే ప్రక్రియ వివరిస్తావు. పద, ఇంటికి పద. వెళ్ళండి. ఇంకెప్పుడు ఇంటి దగ్గరకు కూడా రాకండి. ఏ? అది ఎందుకంటే ఇప్పుడు సమస్య పరిష్కారం అయిపోయింది కదా, అందుకని. చిన్నాచార్య, ఇప్పుడు నువ్వు వెంటనే ఇక్కడి నుంచి ఇంటికి బయలుదేరు నాయనా. కానీ మేము ఒంటరిగా ఎలా వెళ్ళాలి? ఎలా అయితే మేము వెళ్తామో అలానే. మీరు పెద్దవారు కదా. కానీ నేను చిన్నపిల్లాడిని. నేను మీతో పాటే వస్తాను. మేము దర్బారుకు వెళ్ళాలి. మేము కూడా వస్తాము. లేదు, నేను కూడా మీతో పాటు వస్తాను. నేను ఎప్పుడు రాజ్యసభ చూడలేదు.